ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి సత్య గారు, ఆ డ్రాయింగ్ స్టార్ట్ చేశారా? ఇదేంటి డ్రాయింగ్ స్టార్ట్ చేశారని అడుగుతున్నాడు? సార్, ఆ డ్రాయింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకే కాదు, మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇంపార్టెంట్. ఆ డ్రాయింగ్ కోసం కొన్ని ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. సార్, ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. టైం ల్యాప్స్ ఇమేజెస్ అయితే గీయడం చాలా ఈజీ, కానీ ఇది అలా కాదు కదా. అమ్మ నాన్నల ఫోటోల సాయంతో వాళ్ళ అమ్మాయి బొమ్మ గీయాలి. కొంచెం టైం పడుతుంది. కంపల్సరీగా అయితే గీస్తాను సార్, కొంచెం టైం ఇవ్వండి. సార్, నా ప్రాబ్లం ఏంటంటే మాకు అస్సలు టైం లేదు. మరో 2 రోజుల్లో ఆ ఊహా చిత్రాన్ని మేము చూడాలి. అలాగే సార్, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మయూక, హాయ్ అండి. నేను చెప్పిన విషయం ఏం చేశావు శంకు? ఏ విషయం అండి? ఏంటి నీకేం చెప్పానో కూడా గుర్తులేదా? ఓ, సీరియస్ అవ్వకండి. కూల్ కూల్, సరదాగా అన్నాను. నేను కూడా అదే పనిలో ఉన్నానండి. కానీ ఆ ఆర్టిస్ట్ ఎప్పుడు దొరుకుతాడో, ఎలా దొరుకుతాడో నాకు తెలియట్లేదు. చూడు శంకు, ఆ ఆర్టిస్ట్ కాల్ చేసి 2 డేస్లో డ్రాయింగ్ కావాలని పృథ్వీ అడుగుతున్నాడు. మనకింకా 2 డేస్ టైం ఉంది. ఆ లోపు ఆర్టిస్ట్ని పట్టుకుని ఆ డ్రాయింగ్ గీయకుండా ఆపాలి. ఒకవేళ ఆల్రెడీ గీసుంటే ఆ గీతల్ని చెడిపేయాలి. అలాగేనండి. ఎలాగూ పృథ్వీ ఆయన కాల్ చేసి మాట్లాడారంటున్నారు కదా, మీరు ఎలాగైనా ఆర్టిస్ట్ నంబర్ కనుక్కొని నాకు ఫార్వర్డ్ చేయండి. అతని సంగతి నేను చూసుకుంటాను. సరే, ఆ నెంబర్ నేను నీకు పంపిస్తాను. నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. అలాగేనండి. పృథ్వీ ఫోన్ నుండి ఆ ఆర్టిస్ట్ నెంబర్ తీసుకొని ఎలాగైనా శంకుకి పంపాలి. మయూక, హలో శంకు, నీకు ఒక ఆర్టిస్ట్ నెంబర్ పెట్టాను. ఆ ఆర్టిస్ట్ జాబిలి రూపం గీస్తున్నాడని చెప్పాను కదా. ఆ జాబిలి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఓపెన్ అవ్వకూడదు. అలాగేనండి. నెంబర్ పంపించారు కదా, ఇక నేను చూసుకుంటాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మర్చిపోకు శంకు, ఆ జాబిలి ఎవరో తెలిసిందంటే ఈ ఇంట్లో నన్ను తక్కువగా చూస్తారు. అలా జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. ఎప్పటికీ ఈ రాజమహల్కి నేనే యువరాణిలా ఉండాలి. అలాగే. నా ఫీలింగ్ కూడా అదే మయూక. నువ్వు యువరాణిలా ఉంటేనే కదా నేను యువరాజుని అవ్వగలుగుతాను. ఎప్పటికైనా మీరే యువరాణిలా ఉంటారు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ జాబిల్లి రూపాన్ని మీ ఇంటికి రానివ్వను. పృథ్వీ, అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? ఏర్పాట్లన్నీ అయిపోయాయి రాజమాత. సరే, జాబిలి రూపాన్ని ఎప్పుడు చూపిస్తున్నావు మాకు? కొంచెం టైం ఇవ్వండి రాజమాత. అలాగే. రాజమాత, ఏమైంది అలా చూస్తున్నారు? జాబిల్లి ఉంటే ఇలానే ఉంటుంది కదా పృథ్వీ.
అచ్చం జాబిలి నడిచొస్తున్నట్టే ఉంది. పున్నమి, నువ్వు కుందన బొమ్మలా ఉన్నావు. అమ్మగారు, ఇవన్నీ నాకెందుకు? పున్నమే, గూడెల్లో పుట్టిన మా గుండెల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను మా ఇంటి బిడ్డలా చూసుకున్నాము. ఈరోజు జాబిల్లి పుట్టినరోజు. నా కొడుకు శివదేవి జీవితంలో ప్రమాదం ఎదురైన ప్రతిసారి జాబిల్లి స్థానంలో నువ్వుండి శివదేవిని కాపాడుకుంటూ వచ్చావు. కాబట్టి నువ్వు కూడా మా జాబిలితో సమానమే తల్లి. మా ఈ కోరికని తిరస్కరించుకో. పైగా ఈరోజు జాబిల్లి కాని జాబిల్లి రూపం కాని ఈ ఇంటికి రాబోతోంది. జాబిల్లికి నిన్ను పరిచయం చేయాలి కదా, అందుకైనా నువ్విలా ఉండాలి. ఈ ఇంట్లో పని దానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కూడా నా బిడ్డకి ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు అగ్నిదేవ్. ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం వైదిక. అక్కడ కుదరలేదు కానీ సిటీలో చంపడం చాలా ఈజీ. చాలా మార్గాలుంటాయి. పున్నమి సంగతి నేను చూసుకుంటాను. ఆ జాబిల్లి సంగతి ఏంటి? ఆ జాబిల్లి సంగతి ఏమో గాని ఈ పృథ్వీ జాబిల్లి ఎలా ఉంటుందో అని ఊహాచిత్రం గీస్తున్నాడు. కానీ ఆ ఊహాచిత్రం ఇంటికి రాకుండా ప్లాన్ చేశాను. అందులో వరి అవ్వాల్సిన పనేం లేదు. ఆ ఊహా చిత్రం ఇంటికి చేరకూడదు, కానీ మనకు చేరాలి మయూక. అప్పుడే దాన్ని వాళ్ళకంటే ముందు మనం వెతికి చంపచ్చు. తెప్పిస్తాను మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.